వెల్కమ్ టు మహిమీడియా స్పెషల్ ఇంటర్వ్యూ. ఈరోజు మన గెస్ట్ కోనసీలపురం కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర రెడ్డి. సో వారిని అడిగి అనేక విషయాల మీద వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మీరు రాజకీయంలోకి రావాలంటే మీకు రోల్ మోడల్ ఎవరు? సో మీ కుటుంబ నేపథ్యం ఏంటనేది ప్రేక్షకులు చెప్పండి. మాది ఉమ్మడి మామనార్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గానికి వస్తుంది. ఇప్పుడు అచ్చంపేట వస్తుంది. మా ఫాదర్ పోలీస్ పటేల్ ఉండే, అప్పుడు మాల్ పటేల్ పోలీస్ పటేల్ అనేది పెద్ద ఫ్యామిలీ కొంచెం. ఆ విధంగా మా నాన్న చూసి ఊళ్ళో గ్రామ పంచాయతీ కమిటీ కూడా మాకు కొంత రాజకీయంగా అది ఉండే. మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత 93లో హైదరాబాద్ వచ్చినాం. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మా వర్క్ మేము చేసుకుంటాం. ఈ చుట్టుపక్కల 2006లో నేను ఈ వెల్ఫేర్ కమిటీకి ప్రెసిడెంట్ అయ్యి, తర్వాత 60 కాలనీలకు రిజిస్ట్రేషన్ సమస్య ఉండే. అప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే దాన్ని టేకప్ చేస్తే ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ ఎవరు కూడా పట్టించుకోకుండా దీన్ని నా దగ్గరికి ఒక సీనియర్ సిటిజన్స్ తీసుకొస్తే మనం సరే దీన్ని టేకప్ చేద్దామని 60 కాలనీల జేఏసీ ఏర్పాటు చేసి ఎలక్షన్లో ఓటింగ్తోని నేను చైర్మన్ అవ్వడం జరిగింది. దాని తర్వాత 60 కాలనీలు మమేకం చేసి ఈరోజు 1,50,000 రూపాయలు 1,20,000 రూపాయలు గజం పోతుందంటే ముఖ్యంగా ఆ రోజు మేం చేసిన డెవలప్మెంట్, మేము చేసిన రిజిస్ట్రేషన్ సమస్య క్లియర్ అయ్యి పర్మిషన్స్ అన్ని ఈరోజు బిఎన్డెడ్ వాళ్ళు అప్పనింటి సఫర్ అవుతున్నారు, ఈ రోజు కూడా సఫర్ అవుతున్నారు. కానీ మేము ఇదే మా వనస్థలిపురం డివిజన్కు అస్తినాపురం దాకా 57, 58, 59, 60 సర్వే నెంబర్లు, నా సర్వే నెంబర్లు ఉండే 1700 ఎకరాలను దాన్ని మొత్తం కూడా రాజశేఖర రెడ్డి గారితో కూర్చొని 20 డేస్లో ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, ఒక్క రూపాయి కూడా మనం ప్రజలతో కట్టియకుండా మేము ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి అట్లా కంటిన్యూగా పాలిటిక్స్లో రావడం జరిగింది. మామూలుగా ప్రతిపక్షాలు పాదయాత్ర చేస్తాయి జనరల్గా మనం చూస్తున్నాం. సో మీరు అధికార పక్షంలో ఉండి కూడా మీరు మీనాక్షి నటరాజన్తో కలిసి మీరు పరిగి, సో ఆ నియోజకవర్గంలో పాదయాత్ర ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే పాదయాత్ర ఎందుకు చేశారు? సమస్యలు కావచ్చు, ప్రజల నుంచి ఒపీనియన్ కావచ్చు, అదేవిధంగా పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయే విషయంలో కావచ్చు, మీరు ఏం ఐడెంటిఫై చేస్తారు? మీడియా ఎందుకు తప్పుదో పడుతుందో, మీడియాలో చర్చ ఎందుకైతుందో నాకు తెలియదు. అని 2009లో రెండోసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రచ్చబండ కార్యక్రమాన్ని ఎంచుకున్నాడు. ముఖ్యంగా రచ్చబండ కార్యక్రమం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పేదలకు రేషన్ కార్డులు వస్తున్నాయా, పింఛన్ అందుతుందా, లేకపోతే ఆరోగ్యశ్రీ ఏమన్నా ఇబ్బంది ఉందా, ఇంకా ప్రజలకు ఏమైనా కష్టాలు ఉన్నాయా, నేను పోయేది కూడా ముందు రోజు చెప్పను, ఆ రోజు హెలికాప్టర్ ఎక్కేటప్పుడే ఎక్కడైతే పోతానో ఆ కలెక్టర్కి ఇంటిమేషన్ ఇస్తామని ఒక ప్రయత్నం చేయాలని రాజశేఖర రెడ్డి గారు స్టార్టింగ్ చేసి ఆ రోజే మీకు అందరు కూడా తెలుసు మన అందరికి దూరం అవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో అందరు ఏమంటారంటే అధికార పార్టీ ఉండి ఎందుకు చేస్తుందంటే ప్రపంచంలో ఎవడు కూడా అధికారాన్ని అనుభవించాలని ట్రై చేస్తాడు తప్ప ఇట్లా ప్రజలలోకి వెళ్ళి కష్టాలు తెలుసుకోవాలి ఇంత సాహసోపేతం నిర్ణయం తీసుకోరు. ఎందుకంటే ప్రజల నుండి వినతులు ఎక్కువ వస్తాయి. మాకు ఇంకా కూడా ప్రజలకు ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ఇంకా మాకు ఇవి కావాలి ఇంకా ఇవి కావాలని ఆతృత ఎక్కువ ఉంటుంది, సమస్యలు కూడా ఎక్కువ వస్తాయి. కానీ అవన్నింటిని కూడా తట్టుకొని ముందుకెళ్ళాలి, ప్రజలతో ఖచ్చితంగా తిరగాలని ఒక నిర్ణయంతో ఈరోజు అధికార పార్టీ ఉండి కూడా పాదయాత్ర చేస్తున్నారంటే నాకు తెలిసి చరిత్రలో ఫస్ట్ టైం. సో మీరు పాదయాత్ర చేశారు, ఓకే. సో మీకు ఈ పథకాలను ప్రజల్లోకి వెళ్తున్నాయా? మీరు ఏమి ఐడెంటిఫై చేయగలరు? ఇవాళ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 500 రూపాయలది ఏదైతే సిలిండర్ మీద వచ్చేది వస్తుంది కదా, మీరు ఎక్కడికన్నా వెళ్ళి గృహిణిని అడగండి, ఆమె అకౌంట్లో పడుతుందా లేదా తెలుస్తుంది. ఫ్రీ బస్సు ఎక్కుతున్నారా లేదా. మూడవది 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అనేది వస్తుందా రావట్లేదా. తర్వాత ముఖ్యంగా సన్న బియ్యం ఆ రోజు చెప్పలే. ఈరోజు ప్రపంచంలో ఎవరు కూడా సన్న బియ్యం ఇస్తలేరు. దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు అందరు కూడా అమ్ముకున్నారు. సరే వాళ్ళు 15 రూపాయలకా 12 రూపాయలకా 18 రూపాయలకా ఉంటే 30 రూపాయలకు కూడా మార్కెట్లో పోయి విచ్చలవిడి స్కాములు జరిగినాయి. ఈరోజు మేము ఏదైతే తింటున్నామో పేద ప్రజలు కూడా అదే తినాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టిన ప్రోగ్రాం నిజంగా చెప్తున్నా, నాకు తెలిసి ఆయన జన్మకు అదే ధన్యమవుతుందని కూడా తెలియజేస్తున్నా.
అంటే ఇప్పుడు ఏదైతే తక్కువ ఖర్చుతో అయిపోయే పథకాలను మాత్రమే గవర్నమెంట్ టేకప్ చేసింది, ఇంకా పెద్ద ఎత్తున ఏదైతే మహిళలకు ఇస్తున్న 2,500 కావచ్చు, అదేవిధంగా ఆ, కౌలు రైతులకు ఇస్తున్నది కావచ్చు, ఎందుకు అమలు చేయలేకపోతుంది గవర్నమెంట్ అంటే ఏం చెప్తారు? మీరు ఈ రోజు కూడా గమనించిన లేదో నాకు తెలియదు, కాంగ్రెస్ పార్టీ ఇంకే కూడా బయట ప్రజలకు చెప్పలేకపోతుంది. కానీ ఒక రైతు ఎకరానికి 22 క్వింటల్ల రైస్ వస్తుంది, బియ్యం వస్తే అందులో ఒక క్వింటల్ తరుగు పోయినా మ్యాక్సిమం తక్కువలో తక్కువ 20 క్వింటల్ వెళ్తే 500 రూపాయలు ఇస్తే 10,000 అవుతాయి ఎకరాకు. అంటే సన్నకారు రైతు 5 ఎకరాలు చేసుకున్నా 50,000 రూపాయలు రైతుకు స్టేట్ హైవే బెనిఫిట్ జరుగుతుంది. నీ రైతు బంధు 10,000 రాకపోవచ్చు, నీ రైతు బంధు 7,000 రాకపోవచ్చు, కానీ ఇది 50,000 రూపాయలు ఒక రైతుకు 5 ఎకరాల రైతుకే మిగులుతున్నప్పుడు అది ఎందుకు మీరు గమనించట్లేదో నాకు అర్థం కావట్లేదు. తర్వాత ఏ స్కీమ్ను ఈ రోజు ప్రజలకు చెప్పి 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలు మీ కళ్ళ ముందైతే అమలు చేస్తున్నారు కదా. ఈ రోజు మహిళలను అడగండి, ఒక ఆమె పెద్ద ఆమె 60-65 ఏళ్ళు ఉంటే న్యాచురల్ గా ఒక యూట్యూబర్, ఎక్కడ ఇంటర్వ్యూ పెట్టలే, సోషల్ మీడియా పోయి కలవలే, ఒక యూట్యూబర్ జనరల్ ఫ్యామిలీ దాని మీద సర్వే చేసేటప్పుడు ఆమె ఒక్కటేమో అన్నది, అయ్యా లోటు చేసిన సంసారాన్ని ఆ పిల్లాడు మంచిగా చేసుకొస్తున్నాడు, అంతో సరే ఇలా 2,000 ఇస్తున్నది 4,000 చేయొచ్చు, ఈ 2,000 ఇచ్చి సన్న బియ్యం ఇస్తే 4,000 ఇచ్చినంత పుణ్యం అవుతుంది, మేమైతే మంచిగా తింటున్నాం, మాకు ఏ కోడలు అవసరం లేదు, ఏ కొడుకు అవసరం లేదని స్వచ్ఛందంగా టీవీలో ముందుకు వచ్చి చెప్పిన మాట వాస్తవం కాదా? తర్వాత ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఊడ్చేటోళ్ళు ఉన్నారు, శానిటేషన్ చేసేటోళ్ళు ఉన్నారు, వాళ్ళకు నెలకు 3,000 రూపాయలు పాస్ మిగులుతుంది. ఏది కుంట్లూరు నుండి రానికను, ఆరుట్ల నుండి రానికను, ఇబ్రాహీంపట్నం రానికను, వాళ్ళకైతే ఈ బస్ పాస్ మిగిలినట్టేగా. కాబట్టి మీరు ఎప్పుడు కూడా గమనించండి, ప్రజలలో ఉన్నదాన్ని నెగిటివ్ గా చూపించడం తప్ప మీకు ఇంకేం కావాలని అడగండి. ఈ ప్రజలకు నిజంగా కూడా ఆరోగ్యశ్రీని ఇంకా డెవలప్ చేయండి. ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేసిరా? ఒక్కొక్క కాలేజీ, ఒక ఐటీఐ కాలేజీ, ఒక ఇంజనీరింగ్ కాలేజీ, ఒకటి ఈ కాలేజీలు రావాలని ఇంత ఆలోచన అసలు ఎవరైనా చేసినరా ఇప్పటివరకు? ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ తీసుకొచ్చి ఐఐటి రేకుల షెడ్లలో ఉండేవి ఇలా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి వాళ్ళకు ఒక మంచి అన్ని ఏర్పాట్లు చేసి స్కూళ్ళల్లో కూడా మీరు చూడండి, ఇంతకుముందు ధనిక రాష్ట్రం అన్నారు, ఇవాళ వనస్థలిపురం డివిజన్ లో మొన్న నేను జడ్సీ గారిని అడిగిన, సార్ ఒక ట్యాంక్ కట్టించి వాటర్ కనెక్షన్ ఇవ్వలేకపోతున్నాం మనం, ఏం ధనిక రాష్ట్రం సార్ అని అడిగినా నేను. కాబట్టి ఇలాంటివన్నీ కూడా రోజు డే బై డే దాన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు. 2 సంవత్సరాలు అనేది చాలా తక్కువ టైమే, బట్ రాబోయే రోజులు 1 సంవత్సరం వరకు 2,500 మైళ్ళకి ఇస్తున్నమాట వాస్తవం, స్కూటీ ఇస్తున్నమాట వాస్తవం, అవన్నీ కూడా నెరవేరు. ఎందుకంటే ఇంత లూటీ చేసిపోయింది అనేది ఎవరికి తెలియదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 23,000 ఎకరాల భూమి మాయమైపోతే ఒక్క మేధావి మాట్లాడతలేడు, ఎవరు మాట్లాడతలేరు? ఎవరైనా మాట్లాడుతురా? అసలు ఎట్లా పోయిందో కూడా ఎవరైనా చూపించగలుగుతున్నారా? నా పాస్బుక్ నాకు వచ్చింది, భూమి ఏడు అమ్ముకున్నాడు అని అంటారు, కానీ ఎప్పుడు కూడా ఊర్లలో గౌరాన్ భూమి మన అది ఆ గౌరాన్ భూమి పాస్బుక్లు ఎక్కడ పోయినాయి? ఆ గౌరాన్ భూమి ఎవరికి అమ్మిండ్రు? ఏ ఇండస్ట్రీకి ఇచ్చిండ్రు? ఎక్కడ పోయినాయి ఇవన్నీ? 23,000 ఎకరాల భూమి పోయింది. ఇలా తిరిగి తీసుకోగలుగుతామా? రేపు ఇవాళ బాగానే ఉన్నారు మన అందరం, రేపు రాబోయే తరాలలో, రేపు రాబోయే భవిష్యత్తులో కనీసం ఒక కాలేజీ కట్టియడానికి, ఒక స్కూల్ కట్టియడానికి ఇవాళ నార్మల్ గా 1,00,000 రూపాయల ఎంప్లాయీ కూడా ఎల్కేజీ స్టూడెంట్ జాయిన్ చేసే పరిస్థితి లేదు. మీరు ఎంతవరకు తీసుకొచ్చారు దీన్ని? ఇవన్నీ నేను కూడా కావాలంటే ఒక రోజు రాత్రి రేవంత్ రెడ్డి ఏమన్నా మాయ చేయగలుగుతాడా? ప్రజలకు చేసుకుంటూ పోతుంటే కొన్ని ఆలోచనలు వస్తుంటే, అందుకే పాదయాత్ర మీనాక్షి నటరాజన్ గారు పేద ప్రజలకు ఇంకా ఏం చేయగలుగుతాం అని తెలుసుకోవడానికి ఆమె ముందుకెళ్తుంది తప్ప ఇప్పుడు ఏదో ప్రచారం అనేది ఎవరైనా చెప్పొచ్చు. ఇవాళ ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర మీరు పోయి టీవీ పెట్టండి, ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి ఇంటి దగ్గర టీవీ పెట్టండి, మీ దగ్గర లైవ్స్ ఉంటాయి, ఇంతకుముందువి విజువల్స్ ఉంటాయి, తీయండి. ఇక్కడ ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, ఎక్కడ ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది. మంత్రులు, ఇంత మంచి మంత్రులు ఎప్పుడన్నా చూసిరా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత మంచి మంత్రి మండలి లేదు, అయినా ఇలా పనులు జరుగుతున్నాయి, అందరితో బాగుంటున్నారు, ప్రధానమంత్రి గారితో వర్కులు తీసుకుంటున్నారు, మంత్రులతో వర్కులు తీసుకుంటున్నారు. ఎక్కడ తప్పు పట్టడానికి అవకాశం ఉంది చెప్పండి? అయితే ఇక ఏదైతే మీరు 2020లో కార్పొరేటర్ ఎన్నికైన తర్వాత ఈ వనస్థలిపురం డివిజన్ లో మీ అభివృద్ధిలో మీ భాగస్వామ్యం ఎంత అంటే ఏం చెప్తారు? 80% హ్యాపీగా ఉన్నానండి, 80% హ్యాపీగా ఉన్నా.
అంటే గత చాలా సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుండి క్రిస్టియన్ కాలనీ కానీ, గుంటి జంగనగర్ కానీ, పార్దివాడ కానీ, పిట్టెల బస్తీ కానీ పట్టించుకున్న పాపాన్ని ఎవరన్నా పోయిండ్రేమో లైవ్ లో రమ్మనండి. ఇండ్లకు నీళ్లు పోతే తీసిన మాట వాస్తవం కాదా అడగండి. ఒక ముస్లిం జాంగీర్నగర్ కాలనీకి 100% వర్క్ చేసిన మాట వాస్తవం కాదా కనుక్కోండి. 100% చేసిన వాళ్ళను ఒక్కొక్క గతం ఎమ్మెల్యేతో పాటు తిరిగిన మనుషులకు కూడా రోడ్ అయిన పరిస్థితుల్లో అక్కడ పోయి నేను చూజ్ చేసుకొని నేను పోయి మీకు ఏం కావాలని అడిగి రోడ్ వేయించిన మాట వాస్తవం కాదు తెలుసుకోండి. నేను ఇక్కడ ఈ వనస్థలిపురం డివిజన్ లో నేను గెలిచిన తర్వాత నిజంగా కూడా అరే డెవలప్మెంట్ ఉంది పని లేదేమో అని అనుకున్నా. మీరు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో కలిసిన తర్వాత ఇప్పటికే 18 కోట్ల రూపాయలు నేను వర్కులు తేవడం జరిగింది. ఇంకా 6 కోట్ల వర్కులు ఆన్ గోయింగ్ లో ఉన్నాయి. ఇంకా కమింగ్ డేస్ లో ఒక పెద్ద ప్రాజెక్ట్ పెడదాం అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారిని ఒక మినీ రవీంద్ర భారతిని అడుగుతున్నాం వనస్థలిపురం డివిజన్ కు. మొన్న దాంట్లో అడుగులో భాగమే కమిషనర్ తీసుకొచ్చిన, కమిషనర్ ను చూపించిన. నా శక్తికి మించి ఒక కార్పొరేటర్ స్థాయి కన్నా మించి నేను పనులు చేసుకుంటూ అందరితో మమేకం అయితే ఆఫీషియల్స్ తో ఉండి గవర్నమెంట్ లో వచ్చి ఏదైనా మనకు రావాలని నిబద్ధతతో పనిచేస్తున్నాం. సో ఏదైతే ఇప్పుడు మీరు బీజేపీ నుంచి ఎన్నికైన తర్వాత కాంగ్రెస్ లో ఎందుకు చేరాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? వాస్తవంగా నాకు ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఒక అవకాశం ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తే నేను ప్రజల మధ్యలోకి వెళ్ళినాం, గెలిచినాం. నాకు ఎక్కడ నేను పార్టీని తప్పు పట్టేది ఇంకోటి ఏం లేదు. ఈ రోజున్న పరిస్థితుల్లో మేము భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు మాక్సిమం ఒక 4-5 కోట్ల వర్కులు చేసినాం తప్ప మిగతా వర్కులు చేయలేకపోయినాం. చాలా పనులు ఉన్నాయి. ఈ రోజు కూడా మీరు 15 సంవత్సరాలు కార్పొరేటర్గా ఉన్న వాళ్ళు కూడా చేయని ఆ కాలనీ కూడా నేను ఇలా మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఖచ్చితంగా ఆ కాలనీలో కూడా ఫుల్ పని చేస్తున్నాం. అంటే నిజంగా కూడా అక్కడ ఉండొద్దు, ఇప్పుడు అదే నా కాలనీ ఉంది, పనులు లేకుండా చేసుకుంటున్నా. ఆ విధంగా నేను ముందుకెళ్తున్నా తప్ప భారతీయ జనతా పార్టీ నుండి నేను వచ్చింది ఏకైక రీజన్ మనం దీంట్లో డెవలప్మెంట్ చేయాలి. నాకు ఎక్కడ మీరు ఎంక్వైరీ చేసుకోండి పోయి క్రిస్టియన్ కాలనీలో కానీ, ఈరోజు వనస్థలిపురంలో 30 years నుండి ప్రాబ్లం ఉన్న జైంద్ బాబు గల్లీ కానీ, 30 years నుండి బీకేఎస్ గ్రౌండ్ ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. తర్వాత గుండి జంగనగర్ కానీ, పార్దివాడ కానీ, పిట్టెల బస్తీ కానీ, ఏ కాలనీ అన్నా తీసుకోండి మీరు. ఎక్కడన్నా 2000 సంవత్సరం నుండి 2 పార్కులు కబ్జా గురైతే మల్లికార్జున ఒకటి, ఇంజనీర్స్ కాలనీ ఒకటి హైడ్రా దగ్గరికి వెళ్ళి క్లీన్ చేయించడం జరిగింది. ఇంజనీర్స్ కాలనీ హైడ్రా రంగనాథ్ గారి దగ్గరికి వెళ్ళి చేయించిన ఘనత ఎమ్మెల్యే స్థాయి కూడా లేదు. ఈ రోజు మేము చేయించుకున్నాం. మల్లికార్జున నగర్ కబ్జా కూరలో ఉంటే తీసుకొచ్చి 35 daysలలో సుందరమైనటువంటి పార్కులు చేసిన. మీరు విజువల్స్ తీసుకోండి పోయి. పని విషయంలో నాకు తెలిసి జిహెచ్ఎంసీలో మనంత ప్రాపర్ గా మా ఎంత పగడబందిగా పనిచేయడానికి ఎవరు కూడా ముందుకు రాలే. కానీ నేను చేసుకుంటూ పోతున్నా, ఎవరిని కూడా విమర్శించట్లే, అందరి సహాయ సహకారాలతో పని చేసుకుంటూ. మీరు ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నా అంటున్నారు. సో ఏదైతే ఈ అభివృద్ధిలో ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్, మీరు కాంగ్రెస్ అధికార పార్టీ, సో ఈ ఇద్దరి మధ్యలో అంటే కోఆర్డినేషన్ ఏ విధంగా ఉంటుందో, ఆయన సహకారం ఉంటుందా అభివృద్ధిలో? మాకు ఎమ్మెల్యే గారితో ఎప్పుడు కూడా ఆయన సహకరించిన పాపన పోలే. ఆయన అధికార పార్టీ 4 ఏళ్ళు ఉన్నాడు. మేము కార్పొరేటర్గా ఉన్నప్పుడు 3 సంవత్సరాల 3 నెలలు ఆయన అధికార పార్టీలోనే ఉంటూ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన చేసుకోవద్దని ఎవరు ఆపలే, మమ్మల్ని ఎవరు కూడా పిలిచి అడిగిన ఆయన కాదు. మాకు ఒక అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీలో, అధికార పార్టీలో ఉన్నాం. మాకు ఎమ్మెల్యేతో పని లేదు, ఎవరితో పని లేదు. మేము డైరెక్ట్ మంత్రుల దగ్గరికి వెళ్తున్నాం, సీఎం గారి దగ్గరికి వెళ్తున్నాం, పనులు తీసుకుంటున్నాం, పనులు చేస్తున్నాం ప్రజలకు తప్ప ఎవరు సహాయ సహకారాలు. ఇక్కడ ఎల్బినార్లో మరి మా దురదృష్టమో ఆయన అదృష్టమో మాకు తెలియదు, కానీ ఎమ్మెల్యే ఎప్పుడు కూడా ఏ కార్పొరేటర్ కూడా సహకరించిన పాపాన పోడు. ఆయన ఒక్కడు ఉండాలి, రావాలి, ఇనాగ్రేషన్ చేసుకోవాలి, 2 కాలనీలను పిలుచుకోవాలి, ఆయన మంచోడని పెంచుకోవాలి. మళ్ళీ బయటి ప్రపంచానికి నేనేం మాట్లాడతలేను, నేనేం చేయట్లేదు. కానీ రేపు ప్రోగ్రామ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎంత అన్యాయం ఉంటుందంటే, ప్రోగ్రామ్ ఆయనే డిసైడ్ చేసుకునేది, ఎవరికి ఇంటిమేషన్ ఉండదు, ప్రోటోకాల్ ఉండదు. రాత్రి 9 గంటలకేమో రేపు పొద్దున 8 గంటలకు వస్తుండు ఎమ్మెల్యే గారని పిఏ ఫోన్ చేస్తాడు. ఒక కార్పొరేటర్ కు పద్మారావు గారి దగ్గర మంచిగానే ఉంది, శ్రీనివాస్ యాదవ్ దగ్గర మంచిగానే ఉంది, ఉప్పల్ బండారు లక్ష్మణ్ దగ్గర బాగానే ఉంది, అంబర్పేట కాళీ వెంకటయ్య దగ్గర బాగానే ఉంది. మరి వాళ్ళకి లేని ప్రోటోకాల్ ఈయనకి ఎందుకో, మరి ఈయన ఒక్కడేమన్నా హైదరాబాద్ లో సపరేట్ ఎమ్మెల్యేనో తెలియదు. కానీ ఈయనకున్నంత రాజకీయ తెల్ల బట్టలు వేసుకుంటే వచ్చేవాళ్ళు మిగతా ఎవరైతే లేరు. మీరు ఏదైతే మరోసారి కూడా కార్పొరేటర్ గానే పోటీ చేస్తారో, లేదంటే రాష్ట్ర స్థాయిలో ఏమన్నా
ఉన్నత పదవులు తీసుకునే అవకాశం? నా స్థాయి ఏందో నేనేందో ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజల మధ్యలో ఉండడానికే నేను ట్రై చేస్తున్నా. మీరు కావాలంటే ఏ కాలనీ కన్నా వెళ్ళండి, ఎక్కడికన్నా వెళ్ళండి, ఏ షాప్ కన్నా మైక్ పెట్టండి, నా గురించి 10% తప్పు చెప్పినా నేను రాజకీయాల్లో ఉండా. రాబోయే రోజులలో కార్పొరేటర్గా నిలబడాల్సిందే. నేను నిలబడాల్సిందే అంటే నేను ఒక పని చేస్తున్నా, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా, అయ్యా నేను ఇంత పని చేసినా నాకు ఒకసారి అవకాశం ఏమని అడుగుతా. ప్రజలు నిర్ణయించాల్సిందే. మనం ఎంత పని చేసినా ఏం చేసినా అల్టిమేట్గా ఎవరు? ప్రజలే. కాబట్టి ప్రజల ముందుకు వెళ్ళడానికి నాకు రాబోయే రోజులలో ఇది ఒక్కటే ముందుగా కనిపిస్తుంది. దాని తర్వాత భవిష్యత్తు పార్టీ ఏం నిర్ణయిస్తుంది, ముఖ్యమంత్రి గారు ఏం నిర్ణయిస్తారు, మా ఇన్ఛార్జ్ ఏం నిర్ణయిస్తారు అనే దాన్ని బట్టే నా కార్యక్రమాలు నేను చేసుకుంటూ పోతా. అయితే ఇప్పటికే ఒక 70% ఆర్ 80% అభివృద్ధి చేశారు ఈ వనస్థలిపురం డివిజన్. సో ఇంకా ఏం అభివృద్ధి చేయబోతున్నారు? ఇంకా ఎట్లా? నా డ్రీమ్ ఒక్కటే ఉంది, ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి నా వనస్థలిపురం డివిజన్ లో టెంకాయ కొట్టియాలనేది ఒక ప్రయత్నాలు ఉన్నా. ఏది మినీ రవీంద్ర భారతి వనస్థలిపురానికి ఈ ఎల్బీనగర్ లో లేదు, ఒకటి కట్టియడానికి ట్రై చేస్తున్నా. అది కార్యరూపం దాల్చి ఒకవేళ భగవంతుడు ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి ఆశీస్సులతో ఒకవేళ అయితే నేను దానికి మించి అయితే ఇంకోరుకోను. వారిని తీసుకురావాలి, టెంకాయ కొట్టాలి, నా వనస్థలిపురం ప్రజలకు అంకితం చేయాలనేది ఒక నిర్ణయం పెట్టుకున్నా. సో ఏదైతే ఇక్కడ మన హైవే ఉంది కదండి, ఆ హైవేలో ఇప్పుడు ఆ బ్రిడ్జ్ నిర్మాణం ఆగిపోవడం వల్ల చాలా పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ప్రజల నుంచి తీవ్రమైన నిరసనలు వస్తున్నాయి. సో దీన్ని ఎట్లా చూస్తారు? ఒక్కటి గ్రహించండి, బ్రిడ్జ్ కట్టేది సెంట్రల్ గవర్నమెంట్, మానిటరింగ్ ఈజ్ ఆల్సో సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కు స్టేట్ గవర్నమెంట్ కు 1 రూపీ కూడా సంబంధం లేదు. మానిటరింగ్ ఈజ్ ఆల్సో వాళ్ళే, ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళే, డివిజన్ డిసైడ్ ఏంది ఏదైతే డిజైన్ చేయాలనో వాళ్ళే. వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. ఇక్కడ ఉండే కార్పొరేటర్లు కొందరు పోయి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి కోమటిరెడ్డి గారికి ఇచ్చే ముందు మీరు మీ ఎంపీని తీసుకొని గడ్కరీ గారికి ఇచ్చి గడ్కరీ ద్వారా పని ఆపినుంటే అసలు ఈ సమస్య ఇంత దాకా రాదు. సగం పని అయిన తర్వాత మీరు మేల్కొని గవర్నమెంట్ ను బదనాం చేయాలని, అసలు ఏ కార్పొరేటర్ అయినా మీకు ఎంపీ ఉన్నాడు, ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ ఎంపీ ఉన్నాడు. కార్పొరేటర్లు మరి ఇక్కడ పోయి అత్యుత్సాహం చేసే బదులు అక్కడ ఆ ఎంపీని తీసుకెళ్లి గడ్కరీ దగ్గరికి వెళ్ళి, మీ సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఒక్క ఫోన్ కాల్ తో ఏమైనా చేయొచ్చు, మీరు చేయించుకోవచ్చు కదా. దాంట్లో స్టేట్ గవర్నమెంట్ కి సంబంధమే లేదు. ఒకటే ఒక ఫోన్ కాల్ మీ మంత్రి గారు చేసే పని అయిపోతుంది, పని స్టార్ట్ అవుతుంది. లక్షల కోట్లు ఇచ్చిన అన్నోళ్ళు 100 కోట్లు లెక్క కాదు కదా. ఒక పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు, పోయి అక్కడ అడగండి. నిన్న పెట్టిండ్రు ఎవరో చూసిన గ్రూప్లలో, రాజేందర్ గారు పార్లమెంట్ లో మాట్లాడిండు. ఎప్పుడు అంత అయిపోయినాక మాట్లాడితే ఏమొస్తుంది? నేను ఏమంటున్నా, అల్టిమేట్ గా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మరి ఎవరు చేయాలి? సంవత్సరం కింద మొదలు పెట్టిండ్రు, సంవత్సరం అంటే మీరు ఎంపీగా ఉన్నారు, కార్పొరేటర్లు బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, రేవంత్ రెడ్డి గారికి సంబంధం లేదు. మీరు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ఎందుకు ఇచ్చారో తెలియదు. పోనీ సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నా స్టేట్ గవర్నమెంట్ కి అథారిటీ ఇచ్చిందా మార్చుకోవడానికి? ఓన్లీ రిప్రజెంటేషన్స్ ఇవ్వడానికి మాత్రమే పనికి వస్తుంది. ఆ రిప్రజెంటేషన్స్ ఏంటో నువ్వు ఎంపీ కలిసి గడ్కరీకి ఇచ్చి, మీ ఇక్కడ సెంట్రల్ మినిస్టర్, 2 సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు, వాళ్ళిద్దరు ఒక్కటే నిమిషం వల్ల ఒక ఫోన్ కాల్ తోనైతే పని సాల్వ్ అవుతుంది కదా. ఇదేం పని సాల్వ్ కాంది కాదు, లేకపోతే ఏమన్నా చేసేది కాదు కదా. అంటే ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు సర్వీస్ చేయాలనే ఉద్దేశం లేదు. సోషల్ మీడియాలో కనిపించాలి, బదనాం చేయాలి, మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు మేము అడిగినాం కానీ ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీని అడిగితే వచ్చే, ఇప్పుడు ఎక్కడైతే ఫైల్ శాంక్షన్ అవుతుందో, ఎక్కడైతే పని మొదలు పెడతారో వాళ్ళని అడగాలి. నేను ఇవాళ జడ్జి గారి దగ్గరికి వెళ్ళేది పోయి డిప్యూటీ కమిషనర్ దగ్గరికి వెళ్ళి రోడ్లు ఇవ్వమంటే అవుతుందా? మనం ప్రాపర్ గా ఎవరి దగ్గరికి వెళ్ళాలనో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పనిని తీసుకొచ్చిన ఘనత సరే ఖచ్చితంగా మీదే వర్క్. మీరు చేసిన తప్పు మీరు మళ్ళీ దాన్ని సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి కొంచెం మీరు షేమ్ గా ఫీల్ కావాలి. అలా నేను మాట్లాడుతున్నా. ఎందుకు షేమ్ గా అంటే మీ వర్క్ అది, మీరు తప్పు చేశారు. ఆ రోజు మిమ్మల్ని కన్సల్ట్ చేయలేదా? అప్పటి కూడా బీజేపీ గవర్నమెంటే ఉంది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్ లో లేదు కదా. మీరు ఇచ్చిన డిజైనే కదా, మేమేం డిజైన్ పంపలే కదా. స్టేట్ గవర్నమెంట్ ఎవరైనా కేసీఆర్, కేటీఆర్, రేవంత్ రెడ్డి పంపిండా? మీరు డిజైన్ తీసుకున్నది మీరు ఆ రోజే చేయాల్సింది. ఆ రోజు మీరు కార్పొరేటర్లు కాదా? ఆ రోజు మీకు భారతీయ జనతా పార్టీ ఉన్నది తెలియదా? ఈ రోజు మీరు ఏదో ఒకటి బట్టకాల్సి మీద వేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నారు తప్ప అది 100% రాంగ్. చివరిగా చెప్పండి, ఈ 1.5 సంవత్సరం రేవంత్ రెడ్డి పాలన గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? మంచి గవర్నమెంట్, ఇంత మంచి మంత్రి మండలి ఉంది, ఎక్కడ కూడా రూపాయి అవినీతి ఆరోపణలు లేవు, ప్రతి ఒక్కరి గురించి మాట్లాడతారు.
కానీ మాట్లాడేదానికి కొంచెం ఎథిక్స్ ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పనిచేస్తుంది చెప్పుకోలేకపోతుంది, కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు అనేది లేదు. మీరు మన ఎగ్జాంపుల్ చూసారు, పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిండు, మరి పాడి కౌశిక్ రెడ్డి అదే 2 గంటలకు పోయి పట్టుకోవాల్సింది. మాట్లాడేటప్పుడు వేగ్గా మాట్లాడేటప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది కూడా చూసుకోవాలి కదా. నీ హుజురాబాద్ లో గెలిచి వచ్చి సంవత్సరంన్నర అవుతుంది, నువ్వు ఓటేసో పిల్లల మీద ప్రమాణం చేసో ప్రజలు సరే చచ్చిపోతాడు అనే ఉద్దేశంతో నీకు ఓటేస్తే ఆ ప్రజల మధ్యలో ఉండు, ఫస్ట్ ఆ ప్రజల కోసం కొట్లాడు. రేవంత్ రెడ్డి ఎక్కడ పోతుండు, వెంకటేశ్వర రెడ్డి ఎక్కడ పోతుండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీకు ఎందుకు చెప్పు? నీ హుజురాబాద్ ప్రజలు నీకు నమ్మి ఓటేసిండ్రు. నువ్వు ఆ కాన్స్టిట్యున్సీ కోసం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళు, మంత్రి దగ్గరికి వెళ్ళు, నాకు ఈ రోడ్డు కావాలని అడుగు, ఈ లైట్ కావాలని అడుగు. ఎవరో ఫ్యామిలీ గురించి మాట్లాడే ముందు మనం ఏంది అనేది ఫస్ట్ తెలుసుకొని మాట్లాడితేనే బాగుంటుంది. ఇలా హుజురాబాద్ ప్రజలు నిన్ను అడగట్లేదని, నువ్వు చేయట్లేదని, నువ్వు అందుబాటులో ఉండట్లేదని నువ్వు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు. కానీ డైవర్షన్ నీ స్థాయి కూడా కాదు. ఫస్ట్ టైం గెలిచి నువ్వు సంవత్సరంన్నరనే అవుతుంది నువ్వు గెలిచి. సంవత్సరంన్నరలో నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి నీ దగ్గర ఎంత పనితనం చేసినావు, ఎంతమంది నువ్వు ఇట్లా కాంట్రవర్సీ చేస్తే డెవలప్మెంట్ అయ్యేది అవుతుందా? అంటే నువ్వు ప్రజలకు అల్టిమేట్ గా అన్యాయం చేసినావు అని అయితలేవా? ఇండైరెక్ట్ గా హుజురాబాద్ ప్రజలకు ఉరి పెట్టుకోమని చెప్తున్నావా నీకు ఓటేసినందుకు? కాబట్టి ఇవన్నీ మాట్లాడేటప్పుడు సమయము, సందర్భం, నీ స్థాయి మరిచి మాట్లాడితే ప్రజలు నిన్నే తిప్పికొడతారు తప్ప ఎవరిని తిప్పికొట్టరు. దాన్ని మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా. నీ స్థాయి ఎమ్మెల్యే స్థాయి, నువ్వు నీ హుజురాబాద్ ప్రజలకు 100% రేషన్ కార్డులు, వాళ్ళకి పింఛన్లు ఇప్పి, సన్న బియ్యం ఇప్పి, 500 రూపాయలు రైతు కౌలు ఏదైతే బెనిఫిట్ వస్తుందో అది ఇప్పి, ఎవరికైనా రైతు బంధు రాకపోతే ఇప్పి, కలెక్టర్ దగ్గరికి వెళ్ళు, మంత్రి దగ్గరికి వెళ్ళు, సీఎం దగ్గరికి వెళ్ళు. వాడు రాత్రి పూట తిరుగుతుండు, వీడు పగలు తిరుగుతుండు, నీకెందుకు చెప్పి ఇవన్నీ? తిరిగేటోనికి ఇవన్నీ అలవాట్లు ఉంటాయి, తిరిగినోడు ఎప్పుడు పని చేస్తా ఉంటాడు. సో బీసీ రిజర్వేషన్ ఏదైతే ఇష్యూ నడుస్తుందో, సో ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేదని అటు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి, మీరేమో ఢిల్లీ స్థాయిలో వెళ్ళి కేంద్రంలో వాళ్ళ మీద ఒత్తిడి చేస్తున్నారు. సో ఎట్లా చూడాలి మొత్తం? నేనేమంటున్నా, నాకు ఇష్టం ఉంది, నేను చేసిన, నీకు ఇష్టం ఉందా లేదా, నువ్వు పాటిస్తావు లేవో చెప్పు. నాకు ఇష్టం ఉంది, మా ముఖ్యమంత్రి గారు చెప్పిండు క్లియర్ గా, నేను అగ్రవర్ణాలలో జన్మించి కూడా నేను బీద ప్రజలకు చేయాలని డిసైడ్ అయినా. రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు, నేను చేస్తా, కట్టుబడి ఉన్నా. బిల్లులో లొసుకులు ఉంటే భారతీయ జనతా పార్టీ పిలువు, ప్రెసిడెంట్ గారు పిలువమను, ఇవో ఇవి తప్పులని మార్చుకరాపో అని చెప్పు. నువ్వు చేస్తావా లేదా చెప్పకుండా రేవంత్ రెడ్డి చేసిన తప్పు నీ ఎవరు చేస్తే నీకెందుకు? 42% బీసీలకు ఇస్తున్న ఘనత రేవంత్ రెడ్డికి దక్కుతుందా లేదా, కాంగ్రెస్ కి దక్కుతుందా లేదా? తప్పులు ఉన్నాయి, పిలువు, క్యాబినెట్ ని పిలువు, మొత్తాన్ని ప్రెసిడెంట్ పిలిచి కనుక్కోమను డీటెయిల్స్. మీరు సంతకం పెట్టారా చెప్పకుండా ఇవన్నీ డొంక తిరుగుడు మాట్లాడితే ఎట్లా? ఒక అవకాశం వచ్చింది బీసీలకు, ఆ అవకాశాన్ని అన్ని పార్టీలు కూడా ఆశీర్వదించండి, దాంట్లో మమేకంగా అండి. మీరు అందరూ కొట్లాడండి, పోయి మోడీ గారి దగ్గరకు పోయి, ఎవరు కిషన్ అన్న, బండి సంజయ్ అన్న పోయి 8 మంది ఎంపీలు ఉన్నారు, సార్ మా పరువు పోయేటట్టుంది ఇచ్చేయడం అని అడగండి. సార్ మాకు కాపాడండి 42% అని అడగండి. మీరు ఈడ కోసం రేవంత్ రెడ్డి తప్పు చేసిండు, ఆయన కోర్టుకొని తప్పు చేసిండా నీకు ఇచ్చిండు కదా జీవోలో అయితే రాంగ్ ఉండదు కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫోన్ చేసి, చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేసి ఆ బిల్లు పంపిమంటే పంపుతారుగా. ఆ బిల్లు లొసుకులుంటే బయట పెట్టు, మొత్తం సోషల్ మీడియాలో పెట్టు, ఒక ప్రెస్ మీట్ పెట్టండి. మీరు బిల్ పాస్ చేయకుండా మీ దగ్గర బిల్లు పెట్టుకొని మేము ఎవరిని అడగాలి? వాళ్ళనే అడిగేది. ధర్నా చేసిన వాళ్ళ దగ్గరనే అడగాలి, రిక్వెస్ట్ చేసిన వాళ్ళ దగ్గరనే అడగాలి, పూలు ఇచ్చాను అడగాలి, రాళ్ళు ఇచ్చాను అడగాలి, ఏదో ఒకటి చేయాలిగా. ప్రజలకు చేస్తామన్న కమిట్మెంట్ ఉన్నప్పుడు. అదే ప్రజలకు కమిట్మెంట్ లేనప్పుడు దొంగతనం చేయాలి. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, నేను అగ్రకులాలలో పుట్టి కూడా నేను బీసీలకు చేయాలనుకుంటున్నా, మా రాహుల్ గాంధీ చెప్పింది నేను చేసిన. మీరు పాటిస్తారో చెప్పండి. అది లేకుండా మీరు ఏదో మాట్లాడితే ఎట్టయితే? సో రాష్ట్రంలో రాబోయే 3-4 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి, ఉప ఎన్నికలు రాబోతున్నాయి అని అటు ఎక్కడండి మీరు చూసిండ్రు? గతంలో కాంగ్రెస్ పార్టీని మెర్జ్ చేసుకొని మంత్రి పదవులు ఇచ్చారు, 10 ఏళ్ళు కొనసాగిండ్రు. సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా స్పీకర్ ను క్వశ్చన్ చేయలేరు. జనరల్ గా వాళ్ళు ఒక గైడ్ లైన్ చెప్పిండ్రు, దాన్ని బట్టి మా వాళ్ళు కూడా స్టేట్ గవర్నమెంట్ ఏదో ఒకటి ఫాలో అప్ చేస్తుంది. చేయకుండా ఇప్పుడు నేనేమంటున్నా, ఎమ్మెల్యేలు పోయిండ్రు, నువ్వు ఉన్నోళ్ళు కొట్లాడాలి, పోయినోడు పని కోసం ఏం పోయిండు, ఇప్పుడు పని కోసమే పోతున్నావు. నువ్వు కూడా పని కోసమనే తీసుకున్నావు కదా, నువ్వు కూడా డెవలప్మెంట్ కన్నా తీసుకున్నావు కదా. ఎల్బీనగర్ ఎమ్మెల్యేని తీసుకొని మూసి చైర్మన్ ఇవ్వలేదా? మహేశ్వరం సబితమ్మని తీసుకొని మంత్రి పదవి ఇవ్వలేదా? రాజీనామా చేసి వచ్చి రాలేమన్నా? శ్రీనివాస్ యాదవ్ గారికి ఇవ్వలేదా?
మరి ఎక్కడ మీరు అడగనీకి నీతి నిజాయితీ ఎక్కడిది? భారతీయ జనతా పార్టీలో శివసేన ఎంపీగా గెలిస్తే తీసుకపోయి సెంట్రల్ గవర్నమెంట్ మంత్రిని చేయలేదా? మరి అప్పుడు వర్తించలేదా? ముఖ్యమంత్రినే చేశారు కదా లాస్ట్ టైం. మరి కాబట్టి నేనేమంటున్నా, ఇవన్నీ మాట్లాడడానికి బాగుంటాయి, ప్రజలలో తీసుకెళ్లి ప్రజలకు అన్ని తెలుసు మనం అనుకుంటాం. ఒక లేడీ చెప్తున్నా 60 ఏళ్ళు 65 ఏళ్ళు ఉన్నాయి, ఆమె యూట్యూబర్ తో మాట్లాడిన వర్షన్ అసలు షాక్ అయినండి. అంటే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది. మనం అనుకుంటున్నాం వాళ్ళకి ఏం తెలియదు, తిక్కలోళ్ళు చెప్పులు ఇట్లా వేసుకున్నారు, బట్టలు ఇట్లా వేసుకున్నారు, పంచ కట్టుకున్నారు, వాళ్ళకి తెలిసినంత ఎవరిని తెలుస్తలేదు. మనం కళ్ళు మూసుకొని నేను మాట్లాడిందే కరెక్ట్ అనుకుంటున్నారు. ఇలా సీఎం రమేష్ గారు ఒక మాట అన్నాడు, మీరు వచ్చిన మాట వాస్తవం కాదా, నా దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి, మీరు చలో పోండి, ఏ వినాయకుని టెంపుల్కి పోతారో ఏడుకోతారో ప్రమాణం చేయండి, నేను పోలేదు, నేను బీజేపీలో కలుపుతలేదు అని చెప్పండి. ఎవరైనా ముందుకు వస్తారో తిడుతుర్రు. రేవంత్ రెడ్డి తిడితే ఏమొస్తుంది చెప్పండి? వ్యాఖ్యలు చేస్తున్నారు జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు. ఏం చేస్తే పరిస్థితుల్లో మేము బీజేపీలతో కలిసే ప్రసక్తే లేదు. నువ్వు కలిసి కలుపుతాను. ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ కలిసి వచ్చా నీకు చెప్తాడా? చెప్పండి. ఏమి పోయేటప్పుడు అందరిని అడిగిపోతున్నా ఏం చెప్తారు? మీరు ఆలోచన చేయండి. రాజకీయాలలో ప్రాంతీయ పార్టీలో ఎవరన్నా పక్వానికి ఇన్ఫర్మేషన్ ఉంటుందా? ప్రాంతీయ పార్టీలో తండ్రి అని ఉంటాడు, కొడుకు అని ఉంటాడు, బామ్మారిది అని ఉంటాడు, వాళ్ళే ఉన్నారు కదా. నిన్నెవరో రాశారు భారతీయ బీఆర్ఎస్ గురించి, బాబా బామ్మార్దుల పార్టీ అని రాశారు. ఎవరో మరి అంత మనం అనుకుంటాం, చాలా ఉన్నాయి. సారా చేసిన వాళ్ళు లేడీస్ ఎవరన్నా ఉన్నారా ప్రపంచంలో? ఉన్నారు అంటే అది బీఆర్ఎస్ కే చెందింది. బీఆర్ఎస్ లో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్. అదే కార్పొరేటర్ గా గెలిచిన తర్వాతనే చాలా అభివృద్ధి చేయడం జరిగింది. మరోసారి అవకాశం ఇస్తే వనస్థలిపురం రూపురేఖల్ని మార్చేస్తానని చెప్తా ఉన్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి పరిపాలన చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే ప్రజల్లోకి తీసుకెళ్లడంలో క్యాడర్ వైఫల్యమైన నేపథ్యంలోనే కొంత వ్యతిరేకత ఉన్నదని అయితే రావుల వెంకటేశ్వర రెడ్డి చెప్తున్నటువంటి మాట. సో ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మహి మీడియా.